ఎంతో రుచిగా ఉండేటువంటి పాలకూర వెల్లుల్లి కారం ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. దానికి గాను వీటిని రెడీ చేసి పెట్టుకుంటాము. వెల్లుల్లి కారం కూడా చేసేసుకున్నాము. ఎలాగంటే 1/2 టీ స్పూన్ కారము, ఒక 7-8 వెల్లుల్లి డబ్బులు వేసుకుని దంచుకుని పెట్టుకోవాలన్నమాట. తర్వాత బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఒక 2 స్లిట్ చేసినవి, ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటాం. సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోవాలండి. ఆకుకూరల్లో సాల్ట్ కంటెంట్ ఉండటం వల్ల చాలా తక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేయాలండి. అప్పుడే ఈ ఫ్రై మంచి రుచిగా ఉంటుందన్నమాట. ఇంకా లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుంటున్నాం. 3 to 4 మినిట్స్ లో మంచిగా వేగిపోతాయండి. చూసారా, ఈ విధంగా మనకి మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్న కట్ చేసుకున్నటువంటి పాలకూర ఆకుల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నామండి. నేను ఇక్కడ ఒక 3 కట్టలు పాలకూర తీసుకున్నానండి. ఇంక ఇది వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్న చూస్తూ ఉండగానే ఆకుకూర మొత్తం అయిపోతుందండి, తగ్గిపోతుంది అనమాట. చూసేటప్పటికి మనకి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏ ఆకుకూరైనా అంతే కదా, మనందరికి తెలిసిందే. ఇంకా దీన్ని చక్కగా మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసేస్తామండి. మళ్ళా చెప్తున్నాను నేను, వెల్లుల్లి కారం ఎలాగా అనేది. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుని కలంలో దంచుకుంటామండి. ఈ క్వాంటిటీకి అంత సరిపోతుంది అనమాట. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకుంటూ హై ఫ్లేమ్ లోనే మనం చక్కగా దీన్ని మగ్గించేసుకోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా మనం వేసిన ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. ఇంకా అదే ఇండికేషన్ రెడీ అయిపోయింది అనడానికి. ఇంకా పాలకూర వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.